ఈరోజు దేవుని వాగ్దానం. అయ్యో, మోసగాండ్రి అయిన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సోపు, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతు చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన చట్టమును, న్యాయమును, దయను, విశ్వాసములను నిర్లక్ష్యము చేయుచున్నారు. వారిని చెల్లింపవలసినదే కానీ వీరిని ఏమాత్రము నిర్లక్ష్యము చేయరాదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని బోధిస్తుంది. చిన్న చిన్న ఆచారాలను పాటిస్తూ న్యాయం, దయ, విశ్వాసం వంటి దేవునికి అత్యంత ప్రియమైన విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు. మన విశ్వాసం మాటల్లో, ఆచారాల్లో మాత్రమే కాకుండా ప్రేమ, దయ, న్యాయం, విశ్వాసం ద్వారా మన జీవితంలో కనిపించాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల యేసయ్య, న్యాయం, దయ, విశ్వాసాన్ని మా జీవితంలో పాటించే హృదయాన్ని మాకు దయచేయము. ప్రభువా, బయటి ఆచారాలకే పరిమితం కాకుండా నిజమైన ప్రేమతో నిన్ను అనుసరించేలా మమ్మల్ని నడిపించుము తండ్రి. మా లోపాలను గుర్తించి మార్చుకునే వినయాన్ని ప్రసాదించుము. మా మాటల్లో, పనుల్లో నీ ప్రేమ ప్రతిబింబించేలా మమ్మల్ని ఆశీర్వదించుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.